పాకిస్తాన్ జట్టు పీకల్లోతు నష్టాల్లో పడింది. ఆ జట్టు వరుసగా వికెట్లు కోల్పోతుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ జట్టు ఏ దశలోనే దాటిగా ఆడడం లేదు. బాబర్ ఆజం 23 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత షకీల్ విజృంభించాడు. 62 రన్స్ చేసి వెనుదిరిగాడు. రిజ్వాన్ 46 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. తర్వాత షకీల్, రిజ్వాన్, తయ్యబ్ తహీర్, సల్మాన్ ఆగా, షఫీర్ ఆఫ్రిది వికెట్లను పాకిస్తాన్ జట్టు కోల్పోయింది. హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్ తలో 2 వికెట్లు తీసుకోగా అక్షర్ పటేల్, జడేజా తలో వికెట్ తీశారు. ఇక ఇమామ్ ఉల్ హక్ను అక్షర్ పటేల్ రన్అట్ చేశారు. పాకిస్తాన్ జట్టు పీకల్లోతు నష్టాల్లో పడింది. ఆ జట్టు వరుసగా వికెట్లు కోల్పోతుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ జట్టు ఏ దశలోనూ దాటిగా ఆడడం లేదు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, కుమార్, టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ ఈ రోజు బ్యాటింగ్ లో కొత్త విఫలమైనట్టే కనిపిస్తా ఉంది. భారత బౌలర్ల దాటికి పాకిస్తాన్ చిచ్చుగా రన్అట్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇప్పుడు 46 ఓవర్లకు గాను కొనసాగుతున్నాయి. 220 పరుగులు, 7 వికెట్లు కోల్పోయిన పరిస్థితి కనిపిస్తుంది. హార్దిక్ పాండ్యా 2 వికెట్లు తీయగా అక్షర్ పటేల్, జడేజా చెరో వికెట్ తీశారు. అంతేకాకుండా ఇటు కుల్దీప్ యాదవ్ వరుసగా ఒకే ఓవర్ లో 2 వికెట్లు తీశాడు. ఇక భారత బౌలర్ల బ్యాటింగ్ మాత్రం పాక్ బ్యాటర్లు మాత్రం చిత్తుగా విలవిలలాడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఏ మాత్రం కూడా సరైన పర్ఫార్మెన్స్ మాత్రం కనిపించట్లేదు. ఒక రిజ్వాన్ 46 పరుగులు, అటు షకీల్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు మరో వికెట్ 8 వికెట్లు కూడా కోల్పోయిన పరిస్థితి కనిపిస్తోంది. భారత బౌలర్ బ్యాటింగ్ మాత్రము పాకిస్తాన్ బ్యాటర్ మాత్రం కుదేలేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తం 8 వికెట్లు కోల్పోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. భారత బౌలర్ మాత్రం విజృంభిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉన్న పరిస్థితి అయితే ఉన్నది. మొత్తం దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో భారత్ అయితే అద్భుతమైన పర్ఫార్మెన్స్ కనిపిస్తుంది. అయితే మొన్న జరిగిన మ్యాచ్ లో ఇప్పటికే తొలి మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది. అంతేకాకుండా ఇటు పాకిస్తాన్ తొలి మ్యాచ్ లో న్యూజిలాండ్ తో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఈ రోజు జరుగుతున్న మ్యాచ్ లో పాకిస్తాన్ ఓడిపోతే ఇంటికి వెళ్లాల్సిందే ఉంటుంది. అయితే భారత్ ఘన విజయం సాధిస్తే అటు సెమీస్ కి చేరడం ఖాయమని ఇప్పటికే విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూస్తున్న అయితే ఈ రోజు జరుగుతున్న మ్యాచ్ లో మాత్రము భారత బౌలర్లు మాత్రం విజృంభిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ మహేష్.